వైసీపీ ఏపీలో ఘోర పరాజయం తర్వాత ఒక్క పార్టీ నాయకుడైతే మాత్రం వీడుతుండటంతో వైసీపీకి దిక్కుతోచని పరిస్థితి ఉంది. మరో పక్క షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అది కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి నాయకులే పార్టీని వీడుతుండటంతో పార్టీ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అదే కోవలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు. ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే జైలుకి వెళ్ళినప్పుడు సమయంలో కూడా ఆయన కోర్టు మెట్లు కూడా ఎక్కడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయనకైతే మాత్రం క్రియాశీలకంగా వ్యవహరించారు. అలాగే ఆయన ఇప్పుడు రాజ్యసభగా కొనసాగుతున్నారు. బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ఈ తరుణంలో మరి మోపిదేవి వెంకటరమణ ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందంటే పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు, మరోపక్క ఘోర ఓటమి తర్వాత ఒంటెద్దు పోగడలో ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలు నచ్చగా వెళుతున్నారనేటటువంటి అంశాలు తెరపైకి వచ్చినాయి. అంటే అత్యంత సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆయన చుట్టూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 10 మందిని పేరు పెట్టి పిలిచేటటువంటి వ్యక్తుల్లో మోపిదేవి వెంకటరమణ ఒకరు. కానీ ఎంత సన్నిహితంగా ఉండా ఎమడలేని పరిస్థితి, పార్టీలో ఎమడలేని పరిస్థితి. దాదాపు అంటే ఇట్లాంటి పార్టీ నాయకుల యొక్క సూచనలు సలహాలు లెక్కలోకి తీసుకోకుండా ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీలో ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఎవరైతే ప్రజలతోటి ప్రత్యక్షంగా గెలవలేనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని పార్టీని భూస్థాపితం చేసేటటువంటి పరిస్థితి వచ్చిన నేపథ్యంలో ఇక మనకు మనుగడ ఏంటి అని చెప్పేసి ఒక్కొక్క నాయకుడు ప్రశ్నించుకుంటున్నటువంటి తరుణంలో పదవి ఉన్నా లేకపోయినా ఒకటే, భవిష్యత్తులో దేవుడో రావుడో అని చెప్పేసి ఏ విధంగా అయినా బతకొచ్చు, ఏదో ఒక పార్టీలో జాయిన్ అయినా సరే మనకు ఉనికిని అయితే మాత్రం కోల్పోకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి వైసీపీ నుంచి బయటికి పోవటమే మనకు శరణ్యం అనే విధంగా ఒక్కొక్క నాయకుడు వస్తున్నట్లు తెలుస్తుంది. మరి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా లేకపోతే పార్టీకే సభ్యత్వానికి రాజీనామా చేస్తారనేది మనం రానున్న రోజుల్లో చూడాలి. ఈ విధంగా మోపిదేవి వెంకటరమణ వచ్చు, లేకపోతే మొన్న జరిగినటువంటి గుంటూరు నియోజకవర్గంలో ఇద్దరు కీలకమైనటువంటి నేతలు కూడా రాజీనామా చేశారు. అలాగే ఏలూరులో నాని రిజైన్ చేయటం పార్టీ సభ్యత్వానికి, అలాగే ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా నేను దూరంగా ఉంటానని చెప్పడం, ఇట్లా ఒక్కొక్క నాయకుడు బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో వైసీపీకి అయితే మాత్రం దిక్కుతోసిన పరిస్థితి ఉంది. కాబట్టి మోపిదేవి వెంకటరమణ మరి పార్టీ సభ్యత్వానికి లేకపోతే రాజ్యసభకు రాజీనామా చేస్తారా లేకపోతే పార్టీకే రాజీనామా చేస్తారా అనేది మనం వేచి చూడాలి.